Hey guys, welcome to Sneha Vlogs. సో నేను మొన్న 30 days ఛాలెంజ్ చేశాను కదా, అందులో నాకు వచ్చిన ఒక కమెంట్ లైక్ బిర్యానీ రెసిపీ షేర్ చేయమని చెప్పి నేనైతే క్విక్గా అయితే బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. నెసెసరీ థింగ్స్ అన్నీ మాట్లాడి లైక్ వీడియోని ప్రొలాంగ్ చేద్దాం అయితే అనుకోవట్లేదు అసలు. సో క్విక్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. లైక్ మ్యారినేషన్ తెలిసిందే కదా, లైక్ నేనైతే పసుపు, ఉప్పు, కారం అండ్ ఇంట్లో ఉంటుంది మమ్మీ చేసి పంపించారనమాట. సో గరం మసాలా, అలాగే కర్డ్, కొంచెం లెమన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మిర్చి వేసుకుంటా, సో ఎక్కువ స్పైసీ అదంతా యూస్ చేసేకేం ఉండదని చెప్పి. ఇంకా చికెన్ ఎట్లా కుక్ చేసుకుంటానో నేను చూపిస్తాను. కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని జస్ట్ ఒక్క విజిల్ ఇచ్చేయాలన్నమాట. చాలా బాగా కుక్ అయిపోతుంది చికెన్, లైక్ 80% అనేది కుక్ అయిపోతుంది. అండ్ విజిల్ ఇచ్చిన తర్వాత వెంటనే విజిల్ ఎత్తేయాలి, అసలు పెట్టేసి అట్లా వదిలేవద్దు, అప్పుడు 100% కుక్ అయిపోతుంది. లైక్ బిర్యానీలో వేసేటప్పుడు ఏంటంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అనమాట, లైక్ విడిపోతుంది. అండ్ తర్వాత అయితే రైస్ లైక్ వాటర్ పెట్టుకొని లైక్ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ లెమన్ అలాగే కొంచెం ఆయిల్, అంతే. ఇంకా రైస్ 90% అట్లా కుక్ అయిపోయింది అని అనుకుంటే ఇంకా మనము లైక్ దమ్కి అయితే ఇంకా రెడీ చేసేసుకోవాలి. నేనైతే బేస్లో కొంచెం ఎక్కువ గ్రేవీ అయితే వేస్తాను, సో ఏంటంటే కింద మాడకుండా ఉంటుందని చెప్పి. అండ్ చికెన్లో గ్రేవీ వచ్చింది కదా, లైక్ అదేంటంటే మనకి లైక్ సైడ్న ఉంచుకుంటే బిర్యానీ మరీ అంత డ్రైగా కాకుండా అట్లా కొంచెం గ్రేవీ కలుపుకొని తిన్నట్టు బాగుంటుంది. అండ్ నేనైతే లైక్ క్విక్గానే చేసేస్తాను, ఒక 1.5 hours పడుతుంది ఇదంతా ప్రాసెస్ అంతా అవడానికి. అండ్ దమ్ అసలు నేను ఎంతసేపు ఉంచుతానంటే జస్ట్ 10 to 12 minutes, బికాస్ 80% కుక్ అయిపోతున్నాయి అండ్ రైస్ కూడా 90% కుక్ అయిపోతుంది. ఇంక అంతేని బిర్యానీ రెడీ అయిపోతుంది. సో యమ్మీగా అయితే వచ్చింది. అండ్ ఇంకొక విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరితో. నాకు సీరియస్గా అసలు ఒక్క పని కూడా రాదు, లిటరల్లీ వాటర్ తాగేసి గ్లాస్ అక్కడే పెట్టే టైప్ అనమాట, ప్లేట్లో తినేసి అక్కడే పెట్టేసే టైప్ నేను. సో ఇప్పుడు నేను నా ఓన్గా కుక్ చేసుకుంటుంటే సీరియస్లీ మైల్ స్టోన్ రీచ్ అయినట్టు అనిపిస్తుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.